మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. ఈ దినములలో చాలా మంది కోరుకునేది ఏమిటంటే, నేను ఆత్మీయంగా బలపడాలి, ఆత్మీయంగా అనేకులకు, కుటుంబానికి, సంఘానికి, సేవకునికి, నశించిపోతున్నటువంటి వారి మధ్యలో నేను నిలబడాలి అని చెప్పి చాలా మంది ఆశపడుతూ ఉంటారు. ఒకవేళ ప్రియులారా, నీ ఆత్మీయత అనేది నా దేవుడు బలాభివృద్ధి కలుగు చేసి నీవు ఆశించినట్లుగా, కోరుకున్నట్లుగా అనేకుల ఎదుట నిన్ను నిలబెట్టునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాము. యోహాను సువర్తమానము 21వ అధ్యాయము 18వ వచనము. యవనస్తుడు అనగా ఆత్మీయతలో ఎదుగుతున్నటువంటి వ్యక్తి, ఎదిగినవాడు కాదు. ఎదిగినవాడు ఎవరో తెలుసా? ముసలివాడు. యవనస్తుడుగా ఉన్నప్పుడు ఇష్టమైన చోటికి మనం ఆత్మీయతలో ఎదగనప్పుడు, ఆత్మీయతలో బలాభివృద్ధి చెందినప్పుడు మనకిష్టమైనట్టుగా మనం తిరుగుతూ ఉంటాం, మనకిష్టమైన చోటికి మనం వెళుతూ ఉంటాం, మనకిష్టమైనటువంటి స్థలానికి మనం వెళుతూ ఉంటాం. అయితే వృద్ధాప్య వయసు వచ్చినప్పుడట ఇతడు చేతులు చాపుతాడట, వేరొకడు వస్తాడు. ఎవరు వేరొకడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ముసలివాడు అంటే అర్థం ఏమిటంటే ఆత్మీయతలో ఎదిగినవాడు. ఎవరైతే ఆత్మీయతలు ఎదిగి మన చేతులు దేవుని వైపు చాచినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గరకు వచ్చి మొదట ఆత్మీయతలో మన నడుము కట్టి, అంటే మనలను స్థిరముగా నిలుపుతాడు. మనకి ఇష్టము కాని చోటికి మనం తీసుకుని వెళతాడు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక స్థలములో కానీ, ఒక ఇంట్లో కానీ, అన్యుల మధ్య కానీ జీవిస్తూ ఉంటాం. అలా జీవిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ ద్వారా మనకు కొన్ని మాటలు వస్తూ ఉంటాయి. ఆ మాటల వలన మనము అక్కడి నుంచి ఎక్కడికి వెళితే ప్రశాంతంగా ఉంటుంది అని కోరుకుంటాం. అలా కోరుకునే దాన్ని అంటారు, నీవు ఎదుగుతున్న వ్యక్తివే కానీ ఎదిగిన వాడివి కాదు అని అర్థం. అంటే అదే ముసలివాడు ఏం చేస్తాడో తెలుసండి, అతడట దేవుని వైపు చేతులు చాచినప్పుడు వేరొకడు అంటే పరిశుద్ధాత్ముడు వచ్చి మన నడుము కట్టి, మన మనసును స్థిరపరిచి, మన మనసును నిలిపి, మన ఆత్మీయతలో బలపరిచి, ఆ ఇష్టము కాని చోటట పరిశుద్ధాత్ముడు మనల్ని స్థిరపరిచి ఆత్మీయతలు ఎదిగి మన ద్వారా ఏమండి అనేక మంది ప్రజలకు ఆశీర్వాదకరముగా మలుస్తాడు అని వాక్యం ఉంటుంది. ఈ మాటలు నేటి దినమున మన జీవితంలో ప్రభు స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. నిశ్చయముగా ఈ మాటలు ఈ రోజున మీరు మా జీవితం స్థిరపరచండి, మరింత ఆత్మీయ అభివృద్ధిని మీ ద్వారా మాకు అనుగ్రహించి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.